నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలదొక్కునేలా చూడాలంటూ ఆ పార్టీ అధిష్టానం నుంచి రేవంత్కు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని అగ్రనేతలు సూచించారంటున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. 2 తెలుగు రాష్ట్రాల బాధ్యతను రేవంత్కు అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో ఇంత క్రమశిక్షణ ఉంటుందని తాము గతంలో ఎన్నడూ ఊహించలేదని సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీపై రేవంత్ దృష్టి పెడితే కొంత మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అక్కడి ముఖ్యమంత్రి జగన్తో పోల్చుకుంటే రేవంత్ ప్రసంగం చాలా దూకుడుగా ఉండటంతో పాటు పంచ్ డైలాగులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో రేవంత్ పాల్గొంటే ఏపీలో ఉన్న అతని అభిమానులతో పాటు యువతలో కూడా మార్పు వస్తుందని, వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల విషయంలో ఏపీకి అనుకున్నంత సహాయం కేంద్రం నుంచి అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంటున్నారు. ఆమె ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్గా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. రేవంత్ ఏపీలోకి అడుగు పెడితే జగన్ను టార్గెట్ చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఎలా స్పందిస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. రేవంత్ కూడా షర్మిల బాటలోనే పయనిస్తారా, విపక్షాలపై పదునైన పదజాలంతో విరుచుకుపడతారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.